అయిన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ వందనాలు. ఈ ప్రార్థనా సమయం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న మాట చదివి ముగిస్తాను చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం మనకందరికీ తెలిసిన మాట. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు నరావతారిగా జన్మించిన వేళ దేవదూత పరలోకం నుంచి వచ్చి గొర్రెల కాపర్లకు ఈ మాట తెలియజేస్తుంది. ఏంటి ఈ సంతోషకరమైన వార్త అంటే 11వ వచనం, దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, పాపముల చేత చచ్చిన మనలను బ్రతికించుట కొరకు ఆయన ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు. అంటే నిత్య జీవాన్ని మనకి ఇవ్వటం కొరకు, దేవునితో ఎడబాటైపోయిన మానవులను మళ్ళా సమాధానపరచుట కొరకు. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క జననము ఎందుకు సంతోషమైందంటే, మళ్ళా దేవునితో సమాధానపరిచే కార్యం చేయటానికి, అలాగే యజ్ఞము అవటానికి ఆయన వచ్చాడు. ఆయన అంటే ఆయన మరణించి తిరిగి లేచాడు కనుకనే, ఆ మరణం అనే ముళ్ళు విరిచేశాడు కనుకనే మానవాళైన మనందరికీ కూడా ఒక సంతోషముగా మరలా దేవునితో సమాధానం కలిగి ఆనందించే భాగ్యం మనకు దొరికింది కనుక యేసు జననము మానవాళికి శుభవర్తమానం అయింది అందరికీ. కాబట్టి అందరి కోసం ఆయన ప్రాణము కలువరి శిలువలో ఆయన పెట్టాడు. అందరి కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఎవరైతే తన యొద్దకు వస్తున్నారంటే, ఎవరు నా యొద్దకు వచ్చి నేను త్రోసివేనన్నాడు, ఆయన బయటకు త్రోసివేనన్నాడు. కాబట్టి మానవులమైన మనలను దేవునితో సమాధానపరచడానికి దైవ కుమారుడిగా అంటే నరావతారం ఎత్తి ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు ఆయన. అందుకనే యేసు జనన వార్త ప్రజలకందరికీ శుభవర్తమానమైంది. ఈ మాటే గొర్రెల కాపర్లకు ఆనాడు దేవదూత తెలియజేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ఒక రాష్ట్రానికి లేకపోతే ఒక ప్రాంతానికని కాదు, అందరికని చెప్పారు. అంటే భూమి మీద ఉన్న ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి ఇది సంతోషదాయకమైనది. అయితే ఈ సంతోషం అందరిలోనూ నెరవేరాలంటే, ఎవరైతే యేసయ్య రక్తములో కడగబడి పాప క్షమాపణ పొంది యేసయ్య నిజదేవుని తెలుసుకొని ఆయన రక్షణ కార్యాన్ని గ్రహిస్తే తప్పకుండా ఈ సంతోషంలో అందరూ పాలిభాగస్తులు అవుతారు. అందరూ పాలిభాగస్తులు కావాలనేదే ఆనాడు దేవుడు తన చిత్తమును బట్టి తన కుమారుని లోకానికి రక్షకుడిగా పంపించాడు. కాబట్టి మరి ఇంకా ఎవరైతే ఈ విషయంలో యేసయ్య రక్షణ అంటే ఆయన రక్షకుడిగా ఈ లోకానికి వచ్చిన విషయాన్ని గ్రహించలేదో, ఎవరైతే ఈ సంతోషములు ఇంకా పాలువారుగా మరి ముందుకు రాలేకపోయారో, మనసు పెట్టి ఒకసారి ఆలోచించండి. తప్పుగా తీసుకోవద్దు. ఎవరిని మనోభావాలు దెబ్బతీసేది కాదు. ఆలోచన చేద్దాం. ఆయన ఈ లోకానికి నరావతారిగా ఎందుకు వచ్చాడు? ఈ వచ్చిన వార్త ప్రజలందరికీ శుభవార్త ఎందుకు మారిందంటే, ఆయనే మన పాపం నిమిత్తం చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3 దినాలు లేచాడు ఆయన. ఆ కార్యము జరిగించడం కొరకే ఆనాడు వచ్చిన ఆ మొదటి క్రిస్మస్ సంతోష వార్తను, అంటే ఆయన జన్మించిన వేళ ఆ వార్తను గొర్రెల కాపర్లకు దూత తెలియజేశాడు. కాబట్టి ఈ సందేశం ఉన్నవారు ఒకసారి ఆలోచించండి. ఎందుకు శుభవార్త అయింది, ఎందుకు సంతోషమైందంటే, చీకట్లు తొలగిపోయి పాపం నుంచి విడుదల పొంది నూతన జీవితం అంటే నూతన భాగ్యము అంటే విడుదల కలిగి నిత్య జీవాన్ని పొందుకునే సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహించడానికి వచ్చాడు కనుక ఆయన వచ్చాడు. చూడండి, మరి సిలువలో యజ్ఞమయ్యాడు, తిరిగి లేచాడు, ఆ బంధకం నుంచి విడుదల ఇచ్చాడు, మరి నిత్య జీవానికి వారసులు చేశాడు. ఇంకా ఈ వార్త ఎవరైనా తెలుసుకునే వారుగా ఉంటే, ఒకవేళ ఆలోచించకపోయినా ఈ రోజైనా ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఆయన రక్షకుడిగా పుట్టినటువంటి వార్త ప్రజలకందరికీ సంతోషమైందంటే, పాపం నుంచి విడుదల కలిగి దేవునితో సమాధాన పడి నిత్య జీవానికి వారసుల్ని చేయడానికి వచ్చాడు. అలా వచ్చి ఆ కార్యం నెరవేర్చాడు. మళ్ళా రాబోతున్నాడు. ఆయన రెండోసారి రాబోతున్నాడు. ఆ రాకకు మనం ఎదురు చూడాలంటే ఈ సంతోషం మనకు పాలివారు కావాలి. ఈ సందేశం ఆలోచించండి. అటు కృప దేవుడు మనకందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, మీ జనన వార్త ప్రకటించిన దూత ప్రజలందరికీ సంతోషం అని తెలియపరిచారు. ఆ సంతోషంలో అందరూ పాలుబాగేటట్లు మీ ఏర్పడిన ప్రతి ఒక్కరు రక్షణ నడిపించబడట్టు సందేశం అందరూ భరించి మహిమగంత మీరే పొందమని యేసు పరిశుద్ధులను ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మీకు మీ ఇంటి వారికి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ సంతోషకరమైన ఆశీర్వాదాలు అన్ని దేవుడికి అనుగ్రహించిన గాక. క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు మరొకసారి తెలియజేస్తున్నాను. దేవుడిని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.